చాలా చిత్రమైనటువంటి ధనులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు కొడుతుంటే పెద్ద పెద్ద పెచ్చులు విరిగిపోయేటట్టు కొట్టేస్తారు. ఎందుకని అంటే మూర్తిని తీసుకురావడానికి అనవసరమైన భాగాన్ని చెక్కేస్తారు. ఆ తర్వాత వేళ్ళు కాళ్ళు గోళ్ళు చెక్కుతున్నారనుకోండి, పరమ సున్నితంగా మీరు ఎంత దగ్గరికి వెళ్ళి పిలవండి, శిల్పి ఇలా తల కూడా తిప్పడం. అంత దృష్టి కేంద్రీకరించి చిన్న ఉలిని పెట్టి ఆ పైన సుత్తితో అంత జాగ్రత్తగా చెక్కుతారు. ఒక్కొక్క శిల్పాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ చూస్తే అయ్య బాబోయ్, భారతీయ శిల్పుల యొక్క ఔన్నత్యం ఇంత గొప్పదా అనిపిస్తుంది. ర్యాలీ అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం. ముందు నుంచి చూస్తే మోహిని, వెనక్కి చూస్తే కేశవుడు, ఒకే మూర్తి, ముందొకలా వెనక్కొకలా. మోహిని రూపంలో చూస్తే పద్మినీ జాతి స్త్రీ గోళ్ళు ఎలా ఉంటాయో అలా చెక్కబడి ఉంటాయి. అంత అందమైనటువంటి శిల్పాలు చెక్కారు. ఇప్పటికీ రామప్ప దేవాలయం మీద ఉన్నటువంటి శిల్పాల వంక చూస్తే ఆ స్త్రీ ఇలా తల వంచినప్పుడు గడ్డం యొక్క నీడ కంఠం కింది భాగంలో పడితే నీడ ఎలా ఉంటుందో అలా నీడ విగ్రహంలోకి వచ్చేటట్టుగా చెక్కాడు శిల్పి. అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆ శాస్త్రాన్ని చదువుకుని ఆ రూపాన్ని తీసుకొస్తారు. కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలిని పట్టుకొని ఎంత జాగ్రత్తగానో చెక్కుతారు. ఇంత పిచ్చెగిరిపోయింది అనుకోండి, పోయిందంతే శిల్పం అంతా. ఇక అంత జాగ్రత్తగా చెక్కుతాడు. అంతా అయిన తరువాత లోపల పిండం ఏర్పడడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారో, గర్భిణి అయినటువంటి స్త్రీ తన యొక్క సంతోషం కాదు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడకూడదని తాను ఎలా కొన్ని పనులు నిగ్రహిస్తుందో, కొన్ని పనులు చెయ్యకుండా ఉంటుందో, కొన్ని పనులు కావాలని చేస్తుందో, అలాగే భగవన్మూర్తిని తయారు చేసి అందులోకి చైతన్యాన్ని ప్రవేశపెడతారు. ఈశ్వర శక్తిని అందులోకి తీసుకొస్తారు. తీసుకురావడానికి అమ్మ కడుపులో శిశువు పడుకున్నట్టే అధివాసములు చేయిస్తారు. జలాధివాసము, కొంతకాలం నీళ్లల్లో ఉంటాయి ఆ మూర్తులు. అలాగే శయ్యాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసము, ఈ అధివాసాలు ఉంటాయి. వాటిని కల్పంతో మంత్రభాగంతో చేస్తారు. ఆ ధాన్యం పోసి ఆ మూర్తుల్ని పడుకోబెట్టి వాటిని ధాన్యంతో కప్పి ఉంచితే అది ధాతువుని పుచ్చుకుంటుంది. ఈ శరీరం చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో నిర్మింపబడుతుంది. అమ్మ కడుపులో ఈ 7 ధాతువులు వచ్చినట్టే ఒక శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి అధివాసాలు చేసినప్పుడు అది ధాతు నిర్మాణాన్ని పొందుతుంది. పొంది చిట్ట చివర యంత్రం మీదకి తీసుకెళ్లి ఈ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. ఈ యంత్రంలో ఉండేటటువంటి శక్తి మూర్తిలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటారు. అది చైతన్యాన్ని పుంజుకుంటుంది. ఆ పుంజుకున్న మూర్తి మొట్టమొదటిసారి కన్నులు విప్పి చూసినప్పుడు ఆ దృష్టిలోంచి వచ్చేటటువంటి శక్తిని ఇక సామాన్యులు తట్టుకోలేరు. అది తట్టుకోలేరు కాబట్టి అలా తట్టుకోగలిగినవి 2. ఒకటి గోవు తట్టుకోవాలి, రెండవది అన్నపు రాశి కుంభం తట్టుకుంటుంది. అందుకే దేవతామూర్తులకు నేత్ర నిమీలనం అంటారు. అంటే కన్నులకి కట్టినటువంటి మైనం తీసేసేటప్పుడు పక్కకి తప్పుకోండి అని, ఒక పక్కకి వరుసల్లో ఉండమని ఎదురుగుండా ఆవుని నించోపెడతారు. ఆవు ఈశ్వరుని యొక్క దృష్టిపాతాన్ని తట్టుకుంటుంది. దాని దివ్యమైనటువంటి శరీరం. 33 కోట్ల మంది దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు. ఆవు తట్టుకుంటుంది, 2 కుంభం తట్టుకుంటుంది. ఆ ఇద్దరి మీదకి దృష్టి ప్రసారం అయిన తరువాత అప్పుడు మిగిలిన భక్తుల్ని ఈశ్వర దర్శనం చేసుకోమంటారు. ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఉంటాడు. ఇప్పుడు మీరు ఆ శిల్పిని పిలిచి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా గమనించు, ఈ కంటికి చివర ఇక్కడ చిన్న బొడిపు ఉంది, నల్లపూసంత కొంచెం ఎత్తుగా కనపడుతోంది. ఒక్కసారి ఓ బల్ల వేసుకుని పైకి ఎక్కి ఆ బొడిపె కొట్టే ఉలితో అన్నారనుకోండి, ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని చిక్కిన శిల్పి చెంపలు వేసుకుని, నీకు బుద్ధి ఉందయ్యా, నేను ఇప్పుడు ఉలితో కొట్టనా, అది భగవన్మూర్తి, ఆయనని ఇక నేను ఉలితో ముట్టుకోవడం కుదరదని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అంటే ఎవడు నిర్మాణం చేశాడో వాడిని కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆ మూర్తిలోకి ప్రవేశిస్తుంది.
ఈ మూడిటి యొక్క సంఘాతమునకు, ఈ మూడిటి యొక్క కలయికకు దేవాలయము అని పేరు. అక్కడ ఈశ్వర శక్తి ఉద్భుతమవుతుంది. అప్పుడు అది అనుగ్రహించడం మొదలు పెడుతుంది. లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం చేత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఆలంబనాన్ని పొందుతారు. అందుచేత యంత్రము, ప్రతిమ, మంత్రము ఈ మూడు కలిస్తే దేవాలయం వస్తుంది. ఇందులో యంత్రము వెయ్యడానికి ప్రత్యేకమైనటువంటి శక్తి కావాలి. యంత్రానికి మీరు ఎంత శక్తినిస్తారో మూర్తి అంత శక్తిని పుంజుకుంటుంది.